హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మహాశివరాత్రి కదండీ! అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అనేది ఎంతో గొప్ప పర్వదినం కదండీ! ఇలాంటి రోజు ఆ శివయ్యకి ఇష్టమైన నారికేల దీపం, అలాగే బుధవారంతో కలిసొచ్చిన శివరాత్రి రోజు వినాయకుడికి ఇష్టమైన బెల్లం దీపం అండి. మన కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఈ బెల్లం దీపం అలాగే నారికేల దీపం పెట్టడం వల్ల బెల్లం దీపం అంటే వినాయకుడికి చాలా ఇష్టం. అలాగే నారికేల దీపం అంటే శివయ్యకి కూడా చాలా ఇష్టం అండి. ఈరోజు ఇంట్లో కానీ లేదా టెంపుల్లో కానీ ఈ దీపం వెలిగించుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. 110% చెప్తున్నాను. చాలా అంటే చాలా గొప్ప పర్వదినం ఈరోజు. అలాగే ఆ స్వామివార్లకి ఇష్టమైన ఈ 2 రోజు అంటే మనకి శివరాత్రి అలాగే బుధవారం కలిసి రావడం అనేది చాలా లక్ అనమాట. ఈరోజు ఈ 2 దీపాలు ఖచ్చితంగా మీరు ఇంట్లో కానీ టెంపుల్లో కానీ పెట్టుకోండి. మనకి ఈరోజు 6 గంటల నుంచి సాయంత్రం రేపు 6 గంటల తెల్లవారి 6 గంటల వరకు చాలా మంచి గడియలండి. చాలా గొప్ప గడియలనమాట ఇవి. ఈ టైంలో ఈ దీపం పెట్టుకోవడం ఇంకా చాలా మంచిదండి. సో మీరు రేపు మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు. ఈరోజు బుధవారం పెడితే ఇంకా మంచిదన్నమాట. ఈ 2 దీపాలు వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి. విడివిడిగా చేశాను నేను. ఈరోజు మీకు చాలా షార్ట్కట్లో సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. చూశారు కదా, ముందుగా అలా మీరు 2 ఇత్తడి ప్లేట్లు తీసుకొని దాంట్లో బియ్యం పోసుకొని ఇట్లా 2 బెల్లం అచ్చులు ఉంటాయి కదా, అవి వినాయకుడికి అనమాట పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి నానపెట్టిన ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలండి. పుష్పాలతో కుంకుమ గంధం బొట్లతో పూజించుకోవాలి. అలాగే ఇంకో ప్లేట్లో కూడా శివయ్యకి మనం కొబ్బరికాయ కొట్టి కన్నులున్న దాంట్లో నిండుగా నువ్వుల నూనె ఆవు నెయ్యి కానీ పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసేసుకొని అది కూడా వెలిగించుకోవాలండి. ఇదేమన్నా చూశారు కదా, నేను వినాయకుడి విగ్రహం ముందు బెల్లం దీపం, అలాగే శివపార్వతులు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, పిల్లలు శివపార్వతులు ఉన్న ఫోటో, ఆ ఫోటో ముందేమన్నా నారికేల దీపం ఇలా 2 అయితే వెలిగించానండి. పుష్పాలు అలాగే బిల్వం ఉంటే బిల్వం కూడా పెట్టుకోండి. జిల్లేడు పూలు ఉంటే జిల్లేడు పూలు కూడా పెట్టుకోండి. చాలా ఇష్టం వినాయకుడికి ఇష్టం జిల్లేడు పూలు అంటే శివయ్యకి కూడా ఇష్టం, ఇద్దరికి పెట్టొచ్చు అనమాట. సో ఇలాంటి మంచి పర్వదినాలు అనేవి అస్సలకే వదులుకోవద్దండి. ప్లీజ్ తప్పకుండా మీకు కుదిరినంతలో టెంపుల్ అయినా పెట్టుకోండి, ఇంట్లో అయినా పెట్టుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అయితే నెరవేరుతుంది. పిల్లల చదువులు కానీ, జాబ్స్ కానీ, ఏదైనా అనారోగ్యాలు కానీ, ఇంకా ఏదన్నా మీకు కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఇట్లా ఏదైనా ఖచ్చితంగా తీరుతుందండి. ఖచ్చితంగా ఉపవాసం ఉన్న వాళ్ళైనా ఈరోజు నార్మల్గా ఉన్న వాళ్ళైనా ఎవరైనా పెట్టుకోండి. అలాగే జాగారం కూడా చెయ్యండి, చాలా మంచిది. చూశారు కదా, వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.